మీరు ఫిజిక్స్లో ఎంసెట్కి సంబంధించి నేను ఒక పాయింట్ చెప్తాను, ఫస్ట్ అది గమనించండి. మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి ఫిజిక్స్కి. 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం కలిపిన మనకి ఫిజిక్స్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? 30 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ ఏమో 14 చాప్టర్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్ 16 చాప్టర్స్ ఉంటాయి, రెండో కలిపి మనకి 30 చాప్టర్స్ వస్తాయి. సో ఫిజిక్స్లో 30 చాప్టర్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వాలంటే ఒకసారి గమనించండి, 40 క్వశ్చన్స్ ఇవ్వాలి. సో టోటల్గా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 30 చాప్టర్స్. ఇందులో కూడా ఫస్ట్ ఇయర్లో మనకి ఫిజికల్ వరల్డ్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. అంటే 14 చాప్టర్ల నుంచి ఫిజికల్ వరల్డ్ అనే చాప్టర్ని తీసేయండి, అందులో నుంచి మనకి ఒక్క క్వశ్చన్ కూడా ఎంసెట్లో అడగడు. అంటే మొత్తం ఎన్ని చాప్టర్లు? ఫస్ట్ ఇయర్ నుంచి 13 చాప్టర్లు, సెకండ్ ఇయర్ నుంచి 16 చాప్టర్లు. అంటే 29 చాప్టర్ల నుంచి మాత్రమే మనకి ఎంసెట్లో ఫిజిక్స్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక పాయింట్ జాగ్రత్తగా గమనించండి, 29 చాప్టర్లో 40 క్వశ్చన్స్. అంటే ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చిన ఎన్ని క్వశ్చన్లు మాత్రమే ఇవ్వగలడు? 29 క్వశ్చన్లు ఇవ్వగలడు. అంటే రిమైనింగ్ 11 క్వశ్చన్లని ఇవ్వాలి అంటే 11 చాప్టర్స్ నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడని మీకు ఇక్కడ ఒక పాయింట్ అర్థమవుతుంది. మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఆ 11 చాప్టర్లు ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. అంటే ఎంసెట్లో మీకు ఇక్కడ అర్థమైంది కదా నేనేం చెప్పాను, ఒక్క 11 చాప్టర్లో మాత్రం 2 క్వశ్చన్స్ అడుగుతాడు. అడిగితేనే మనకి ఏమవుతుంది? 40 క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. మీరు ఎంసెట్ ప్రీవియస్ పేపర్ చూసినా, ఎంసెట్ పేపర్ సెట్టింగ్ చూసినా కూడా ఈ విషయం మీకు క్లియర్ అవుతుంది. సో ఆ 11 చాప్టర్స్ని బాగా థరోలీ నేర్చుకోండి. ఆల్ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత మీరు నేర్చుకోండి. అప్పుడు మీరు ఈ 11 చాప్టర్లో ఒక్కొక్క చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ తీసుకున్నా ఎన్ని వస్తాయి? మీకు 22 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఫిజిక్స్లో ఓన్లీ ఫిజిక్స్ వైజ్గా 22 క్వశ్చన్స్ మీరు ఎంసెట్లో రైట్ ఆన్సర్స్ పెట్టారంటే అది జోక్ కాదు. అక్కడే మీ ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సిమిలర్గా మీరు మ్యాథ్స్లో కూడా, కెమిస్ట్రీలో కూడా హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అన్ని చాప్టర్స్ని మాత్రం ఒక వరుసన చదవద్దు. ఈ 11 చాప్టర్లు నేర్చుకున్న తర్వాత వీడియో చివరిలో నేను ఫిజిక్స్లో మీరు చదవాల్సిన ఇంపార్టెంట్ 11 చాప్టర్లు వెయిటేజ్ పరంగా నేను రాస్తాను. పెన్ను పేపర్ తీసుకొని రాసుకొని అవి మీరు ఫస్ట్ చదవండి. నేను వాటినే చదవండి అని చెప్పట్లేదు, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికి ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ చాప్టర్స్కి వెళ్ళండి. ఆ నెక్స్ట్